సుమారు 12,552 పోస్టుల్ని ఫిలప్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎక్కడా కూడా హెచ్ఆర్ఏని కానీ సిసిఏ కానీ వీళ్ళందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వటం కానీ ఎంప్లాయీస్ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని కల్పించడం జరిగింది. చాలా రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి వాటిని ఆరోగ్యశ్రీ ద్వారా అందించే దానికోసం, అట్లాగే ఉద్యోగులకి ఆరోగ్య భద్రత కింద కల్పించడం జరిగింది. ఈ విధంగా కింద స్థాయిలో పనిచేసేటువంటి అటెండర్ దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పనిచేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే చూసి భరించలేక, చూసి వారవలేక ఆఖరికి మీరు మీ పత్రికను అడ్డం పెట్టుకుని సెకండ్ రాజకీయం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా ఉద్యోగులకు తెలుసు, ఉద్యోగ సంఘాలకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితేనే వారికి భద్రత ఉంటుందనే విషయం తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల్ని నోటికొచ్చినట్టు తిట్టినటువంటి సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి ఉద్యోగుల మీద బూతుల పురాణం, తిట్ల పురాణాన్ని ఇవాటికి కూడా మర్చిపోలేదు. ఆ విధంగా అటెండర్లతో సహా కింద స్థాయి ఉద్యోగుల్ని నీచంగా, హీనంగా మాట్లాడేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. ఈనాడు పిల్ల కాంగ్రెస్ని తప్పించి ఎప్పుడూ కూడా ఉద్యోగుల్ని గౌరవించటం, ఉద్యోగులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయటం, ప్రజలకి వారిని దగ్గర చేరువ చేసేదానికి ప్రయత్నించటం, ప్రజలతో అనుబంధం పెంచుకుని ప్రజల సమస్యలను త్వరితగతిన తీర్చేదానికోసం మాత్రమే మేము ఉద్యోగుల్ని మరి అన్ని ట్రైనింగ్ ఇస్తూ వచ్చాం. కానీ మీకు మళ్ళీ బూతులు తిడతానికో ఇంకోటి తిడతానికో లేవు. కాబట్టి ఉద్యోగులు మీ మాట నమ్మేదానికి లేరు. మరి ఒకసారి ఉద్యోగులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉద్యోగ సంఘాలకు కూడా ఇటువంటి ప్రకటనలు చేసి తప్పుదోవ పట్టించి అయోమయం గురి చేసేటువంటి ఆ పత్రికను బహిష్కరించండి. ఆ వార్తలు రాసినందుకు గాను వారి మీద మీరు ఖచ్చితంగా ఖండన చెందాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఎవరూ కూడా ఈ వదంతులను కానీ పుకారులను కానీ నమ్మొద్దు. అది ఆ పత్రిక సరైనటువంటి భాష సరైనటువంటి పద్ధతిలో లేదు. అది కేవలం వైఎస్ఆర్సీపీ కరపత్రిక మాత్రమే, దినపత్రిక కాదు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.